ఇప్పుడు ఇప్పుడు సూపర్ ఉందుల్లా అసెంబ్లీలా ఇటు ప్రతిపక్షం అటు అధికార పక్షం ఇటుకెంచి అడుగుడు అటుకెంచి తెప్పుడు ఏదున్నా ఫేస్ టు ఫేసే ఎవరు ఎక్కువ మాట్లాడినా స్పీకర్ సార్ మైక్ కట్ చేసుడే నడుమిట్లా ఆడాడ కిసర బసర పక్కకు పెడితే రెండో నాడు మంచిగానే నడిచిందన్నట్టు ఆఫీస్లో కూర్చొని ఏదేదో మాట్లాడే బజిలి పక్కకుండి మాట్లాడితే ఏది నిజమో ఏది అబద్ధమో అల్కగా తెలిసిపోతుంది కదా మరి. నిన్న గవర్నర్ సార్ ఇచ్చిన స్పీచ్కు క్షణార్థులు చెప్పి తీర్మానం పెట్టింది గవర్నమెంట్. బాగుంది, ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు చెప్పిండని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తారీఫ్ చేస్తే బీఆర్ఎస్ తరఫున మైక్ తీసుకున్నాడు రామన్న. పోతన నీతి పద్యాలు చదివినాక 6 గ్యారెంటీల ముచ్చటెల్ల పెట్టిండు. తొలి క్యాబినెట్ లోనే 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తాం. తొలి క్యాబినెట్ ఆ మాయమైన ఫైలు ఆచూకీ కోసం స్పెషల్ గా ఒక సిట్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. గవర్నర్ స్పీచ్ లో అబద్ధాలు ఉన్నాయి, హామీలో ముచ్చట్లేదు, ఎందుకు ధన్యవాదాలు చెప్పాలనేది సార్కు వచ్చాను. అటుకెళ్లి మంత్రులు అందుకున్నారు. ఇక 4000 పెన్షన్ కోసం ఎదురు చూసి విసిగి వేశారిన 46 లక్షల మంది ధన్యవాదాలు చెప్పాలా? నెలకు 2.5 ఇస్తామని చెప్పి 1,68,00,000 మంది ఆడబిడ్డలకు మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో మరి వారు ధన్యవాదాలు చెప్పారా? ఆర్టీ చెల్లించి ఉచితంగా మా అక్కా చెల్లెలు బడికి పోయినా గుడికి పోయినా అమ్మగారింటికి పోయినా ఉచితంగా పోతున్నందుకు, ఏ గ్రామానికి వెళ్ళా 30-40 ఇందిరమ్మ ఇల్లు కడుతున్నందుకు తప్పకుండా మీరు ధన్యవాదాలు చెప్పాలి. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తామన్నారు. మరి ఆ నిరుద్యోగ సోదరులు ధన్యవాదాలు చెప్పాలా? 53 నుంచి 54 లక్షల కుటుంబాలకి ఈరోజు ఫ్రీ పవర్ ఉచితంగా 200 యూనిట్లు ఇస్తాం. 1,06,00,000 కుటుంబాలకి వాళ్ళ సన్నబియ్యం ఇస్తా ఉన్నాం మనం ఈ రాష్ట్రంలో. అధ్యక్ష 10 ఏళ్లు చూసాం, ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారా అధ్యక్ష? రామన్నకు స్పీచ్ ఎవరు రాసిచ్చినో గానీ ప్రాసలతోటి దంచిండనుకో రాదుండ్రే. హామీలు ఎగ్గొట్టు, కట్టిన వాటిని కూలగొట్టు, ఉన్న పథకాలు చెడగొట్టు, బాకీలు బకాయిలు, డైవర్షన్లు కమిషన్లు. ఫ్లాప్ అయింది 2023లో, ఫ్లాప్ అయింది మీరు. మళ్ళా సర్పంచ్ ఎన్నికలు అయితే దాంట్లో ఫ్లాప్ అయినరు, మళ్ళా మున్సిపల్ ఎన్నికలు అయితే దాంట్లో ఫ్లాప్ అయినరు, పార్లమెంట్ ఎలక్షన్ లో పూర్తి స్థాయిలో ఫ్లాప్ అయినరు. ఇంకా ఎన్నిసార్లు ఫ్లాప్ అయినాక మమ్మల్ని ఫ్లాప్ అంటారు ఎంత? 1,000,000 మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది కదా, దాని మీద కేటీఆర్ సార్కు మంత్రి సీతక్క సమాధానం చెప్పింది. గిట్లా 1,000,000 మందిని కోటీశ్వర్లు చేసుడు దేవుడు ఎరుగు అధ్యక్ష. ఈ బడ్జెట్ లో ఎల్లుండి బట్టిగారు పెట్టే దానిలో నెలకు 2,500 రూపాయలు ఇచ్చే మహాలక్ష్మి పథకం పెట్టండి అధ్యక్ష. మీరు ఫ్రీ బస్సు పెడితే కూడా దాని మీద అనేక రకాల సెటైర్లు. ఒక అక్క రోడ్డు మీద మేడారం పోయే వాళ్ళకు ఒక 50,000 ఇస్తామే టీ కొట్టు పెట్టుకుంది, ఆమె రోజుకు 5,000 సంపాదిస్తుంది. ఇదే ఇప్ప పువ్వు మవ్వ లడ్డు వాళ్ళకు ఒక 50,000 నుంచి మేము స్టార్ట్ చేసి 2 లక్షలు ఇస్తే వాళ్ళు 3 మంత్స్లో టోటల్గా మొత్తం ఈ రోజులో 14 లక్షల రూపాయలు సంపాదించారు.